లెక్కింపజాలని విస్తారమైన జన సమూహములు దేవుని రాజ్యంలో ఉన్నాయి. చెప్పండి మళ్ళీ సార్. మనుష్యుడు లెక్కింపజాలని విస్తారమైన జన సమూహాలు. జన సమూహాలు అంటే ఏంటి? జనాలు, మనం, మనుష్యుల గుంపులు, దేశాల గుంపులు, వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారంటే దేవుని రాజ్యంలో ఉన్నారు. మీకు అర్థమవుతుంది అన్నమాట. అంటే దీని అర్థం ఏంటి? దేవుని రాజ్యంలో ఉన్న వాళ్ళ సంఖ్య అంట మనం లెక్కించలేమంట. స్కూల్కి వెళ్ళి పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా? స్కూల్కి వెళ్ళవు తల్లి. నువ్వు ఏ చదువుకున్నావు? నువ్వు నువ్వు చదువుకున్నావు తల్లి? నువ్వమ్మా 9th క్లాస్ చదువుకున్నావు. 10th క్లాస్ ఉన్నారు. కుటుంబాలు ఎంతమంది ఉన్నారు? గ్రామంలో ఎంతమంది ఉన్నారు? జిల్లాలో ఎంతమంది ఉన్నారు? రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు? దేశంలో ఎంతమంది ఉన్నారో రాసుకుంటారు అన్నమాట. అలాగే మీ కుటుంబంలో ఇప్పుడు మీ ఈ యొక్క ప్రదేశంలో 100 కుటుంబాలు ఉన్నాయండి. 100 కుటుంబాలు రాసుకుంటున్నాడా? రాసుకుంటారు కదా. అలాగే మాకు కూడా రాసుకుంటారు కదా, అందరికి రాస్తారు కదా. ఇవన్నీ రాసిన తర్వాత గవర్నమెంట్కి ఇస్తారన్నమాట. దేశంలో ఇంతమంది జనాలు ఉన్నారని రాస్తారు. ప్రస్తుతానికి భారతదేశంలో ఇంచుమించు 140 కోట్ల మంది, 140 కోట్ల మంది ఉన్నారు భారతదేశం. ఎంతమంది? 140 కోట్ల మంది ప్రజలు ఎక్కడున్నారు అంటే మనిషి లెక్కించలేదా? ఏసై దగ్గరికి వెళ్ళక ఏం చేయాలి చెప్పండి. చెప్పగట్టి చెప్పాలి. పరిశుద్ధంగా ఉంది. పరిశుద్ధత అంటే ఏంటి చెప్పండి? అంటే పాపాలేం చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, మోసం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, సినిమాలు చూడకూడదు, లోకంలోకి వెళ్ళకూడదు, పాపంలోకి వెళ్ళకుండా ఉండాలి. పరిశుద్ధంగా. ఇంకా పరిశుద్ధత అంటే ఏంటి? మనం మంచి పనులు చేసినా, భోజనం పెట్టినా, బూతులు తిట్టకుండా మనం ఉన్నా, ఇతరులపై చాడీలు చెప్పకుండా మనం ఉన్నా, అదవుతుందా? అబద్ధాలు చెప్పకుండా, వ్యభిచారం చేయకుండా మనం ఉన్నా, అందరిని గౌరవిస్తున్నా, ప్రతి ఆదివారం చర్చకు వచ్చేస్తున్నా, ప్రతిరోజు బైబిల్ చదువుకున్నా, ప్రతిరోజు మనం మోకరించి ప్రార్థన చేసినా కూడా మనం పరలోకం వెళ్ళాలంటే కేవలం యేసుక్రీస్తు నమ్మడం. అదవుతుంది కదా. ప్రార్థన వేరు, యేసుక్రీస్తు నమ్మడం వేరు. బైబిల్ చదవడం వేరు, యేసుక్రీస్తు నమ్మడం. అదవుతుంది. చర్చికి రావడం వేరు, యేసుక్రీస్తు నమ్మడం. కేవలం ఆదివారం మాత్రమే చర్చకు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోతే ఆ కనమ 6 రోజులు మన ఇష్టానుసారం సరిపోతుంది. సంవత్సరంలో ఒక రోజు, ఒక 40 రోజులు ఉపవాసం చేసేసి యేసు దేవుడి కోసం, ఏంటంటే యేసుక్రీస్తు నా కోసం సిలువలో మరణించాడు కదా, 40 రోజులు ఉపవాసం ఉన్నాడు కదా అతనిలాగా మనం కూడా ఉపవాసం ఉందాము అని 40 రోజులు ఉపవాసం చేసి 41వ రోజున మందు కొట్టుకు వెళ్ళాం అనుకోండి, సరిపోతుంది. 40 రోజులు నిష్టగా ఉండి 41వ రోజున మన పక్కన ఉన్న పిల్లలు టప్పర్ కొట్టాము, సరిపోతుంది కదా. దేవుడు ఏం చెప్పాడంటే మన మనసు మార్చుకోవాలి. ఏం మార్చుకోవాలి? అదవుతుందా? అక్కడ దేవుడిని నమ్ముతారు, ఇక్కడ అక్కడ చదివేది బైబిలే, ఇక్కడ అక్కడ పూజించేది యేసుక్రీస్తునే. అంటే యేసుక్రీస్తు మారడు, అతను ఒక్కడే, ఒకే ఒక దేవుడు కదా. అతను తప్ప వేరొక దేవుడు లేడు. బైబిల్ మనం రక్షణ పొంది మనము పరలోక రాజ్యంకి వెళ్ళాలంటే మనం మంచి కార్యాలను చేస్తే వెళ్తామా, లేకపోతే దేవుణ్ణి నమ్మితే వెళ్తామా? కనుక దీంట్లో అన్నం ఉండడానికి మంచిది అని చెప్తాను. పాత పాత్రలో కడిగేస్తాం, మనం పాచి పెట్టిన పాత్రలో కడుగుతామా, అన్నం వండుతాము, ఉండం కదా కదా. సేమ్ వైజ్ మనం కూడా పాత్ర. దేవుడు ఏమంటే మీరు ఒక పాత్ర అంటాడు దేవుడు. అన్నాడు కదా దేవుడు బయట, మీరేం పాత్ర? నువ్వు నాకు సంబంధించిన పాత్రమే అన్నాడు దేవుడు కదా. సో ఈ పాత్రని దేవుడు 2000 సంవత్సరాల క్రితం సిలువలో మరణించి రక్తం కార్చి తన రక్తంతో ఈ పాత్రను కడిగాడు. కడిగలేదు. మనం ఏ రాత్రి అయితే అన్నం వండుకుని పక్కన పెట్టేసుకున్న పాత్రను మనం శుభ్రంగా కడుక్కొని దాంట్లో మనం అన్నం వండుకుంటాము, అదే విధంగా 2000 సంవత్సరాల క్రితం నువ్వు కావాలని, నేను కావాలని, తండ్రి యేసయ్యా నీకు వందనాలు, నా పాపాలని కడిగినందుకు వందనాలు, నేను పురుగును కాదు, దూడుని కాదు, ఎందుకు పనికిరాని వాడిని కాదు, నేను పనికొచ్చేవాడు. అదవుతుంది. చాలామంది అంటారు నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు వేస్ట్ ఫీలో, నీకు సరిగ్గా చదువు రాదు, నీకు అందం లేదు,
నీ సరైన ఇల్లు లేదు, సరైన గృహం లేదు చెప్పి అంటూ ఉంటారు కదా. దేవుడు ఏం చెప్తున్నాడంటే నేను నిన్ను పిలుచుకున్నాను. ఏం చేశాడు దేవుడు? మనల్ని పిలుచుకున్నాడు. మనల్ని పిలుచుకొని మనల్ని పరిశుద్ధులుగా చేశాడు దేవుడు. ఎలా చేశాడు దేవుడు? సో మనం పరిశుద్ధులమా కాదా? ఈసారి ప్రార్థన చేసేటప్పుడు ఏ ప్రార్థన చేయాలి మనం? తండ్రి నన్ను కడిగినందుకు నీకు వందనాలు. ఏంటి? నన్ను శుద్ధి చేసినందుకు నీకు వందనాలు. నా కొరకు చనిపోయినందుకు వందనాలు. చనిపోయిన యేసుక్రీస్తు ఇంకా సమాధిలో ఉన్నాడు. ఎక్కడున్నారు చెప్పండి? ఎక్కడున్నారు యేసుక్రీస్తు? పరలోకంలో తండ్రి దగ్గర ఉన్నారు. అతను సర్వాంతర్యామి, అంటే పరలోకంలో ఉంటాడు, భూమి మీద ఉంటాడు, మనలో ఉంటాడు, నా ఇంటి దగ్గర ఉంటాడు, మీ ఇంటి దగ్గర ఉంటాడు. నన్ను నీ కుమారుడిగా చేసుకున్నందుకు నీకు వందనాలు. అదే ప్రార్థన చేయాలి మనం. దేవుడు ఎక్కడ ఉంటాడు చెప్పండి? ఇంకా ఎక్కడ ఉంటాడు? మన హృదయంలో. ఈ అమ్మాయి బొట్టెట్టుకుంది, దేవుడు కోపడతాడా? మనం ఎందుకు ఈరోజు కుదరక ఆదివారం చర్చికి వెళ్ళలేదు, దేవుడు కోపడతాడా? చెప్పండి. ఎందుకు మనం చర్చికి వెళ్ళదండి ఈరోజు, ఆదివారం చర్చికి వెళ్ళదు, దేవుడు కోపడతాడా? దేవుడు ప్రేమించేవాడు అందరినీ ప్రేమిస్తున్నాడు. దేవుడు ప్రేమించడం లేదా? నన్ను ప్రేమించిన దేవుడు మిమ్మల్ని ప్రేమించడం లేదా? పిల్లల్ని ప్రేమించడం లేదా? నెక్స్ట్ టైం మళ్ళీ వస్తాము. Mm.